పల్లెము ఇది శనగిత్తనాల చట్నీనండి. శనగిత్తనాలు కొన్ని పప్పులు వేసి చేసిండేదండి. ఇది పల్లెము. పిండి చూడండి ఇలా ఉండాలి. పిండి ఎప్పుడన్నా కానీ దోశ పిండి ఇలా నీళ్ళుగాను ఉండకూడదు, గట్టిగాను ఉండకూడదండి. ఇలా ఉండాలి. దోశ పోసుకోవడానికి బాగుంటుందండి దోశ పోసుకోవడానికి. అలా ఉంటేనే బాగుండేది దోశ. ఎప్పుడైనా అలా ఉంటే బాగుంటుంది దోశ. ఇప్పుడే కానీ వేసేసి పల్లెలు కూడా అంతే, శనగబ్యాళ్ళు ఇవన్నీ వేసి చేస్తే బాగుంటుంది, టేస్ట్గా ఉంటుందండి. దోశ ఎర్రగా వస్తుంది. ఎర్రగా వస్తుంది, బాగుంటుంది దోశ. ఎర్రగా బాగుంటుంది. ఎర్రగా రావాలండి దోశ. ఎర్రగా బాగా వచ్చినప్పుడే దోశ బాగున్నట్ల దోశ అండి. అన్నీ కరెక్ట్గా వేస్తే మెంతులు బాగా వేయాలండి. మెంతులు బాగా వేసి 4 పావులు బియ్యము, 1 గ్లాసు ఉద్దిబ్యాళ్ళు, మెంతులు, అటుకులు, కొంచెం అన్నము అన్నీ వేసినప్పుడు వేస్తే బాగుంటుంది. మళ్ళీ ఇట్లా వేసి కొంచెం పల్లి వేసి వేస్తే హోటల్ దోశ మాదిరి భలే వస్తుందండి. కొంచెం నీళ్ళు వేసుకున్నా బాగుంటుందండి. నాకేమో ఇలానే ఇష్టం. ఇలా వేస్తేనే నాకు బాగుండేది. ఇప్పుడే కానీ నాకు ఇట్లా వేసుకుంటేనే బాగుండేదండి. ఎర్రగా వస్తే నాకు ఇష్టం. చాలా బాగుంటుందండి దోశ.